జమ్మికుంట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. సోలార్ గృహ విద్యుత్ ఉత్పత్తి రంగంలో సరికొత్త శకం. ఇప్పుడు మన జమ్మికుంటలో కార్తికేయ సోలార్ పవర్ జమ్మికుంట నెలకు 300 రూపాయలు ఆ పైన విద్యుత్ యూనిట్స్ ను ఉత్పత్తి చేసి 78,000 రూపాయల సబ్సిడీని అందుకోండి. కౌశిక్ రెడ్డి సీజోఫెర్నియా అనే మానసిక జబ్బుతో బాధపడుతున్నాడని వెంటనే కౌశిక్ రెడ్డిని దవాఖానాలో చూపించాలని వారి కుటుంబ సభ్యులను కోరారు. హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జి వడితెల ప్రణవ్ బుధవారం హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రజా పరిపాలన దినోత్సవంలో భాగంగా జాతీయ జెండాను ఎగురవేసి ఆనాటి రజాకార్ల నుండి పోరాడిన పోరాట యోధులను గుర్తు చేసుకున్నారు. అనంతరం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. వారు మాట్లాడుతూ స్కూల్ పిల్లాడి కంటే చిన్నవాడిలాగా కౌశిక్ రెడ్డి మాట్లాడుతున్నాడని, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు, రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధుల కోసం కేంద్ర ప్రభుత్వాన్ని కలుస్తామని స్వయంగా ముఖ్యమంత్రి చెప్పారని, ఆధారాలు లేకుండా ఆరోపణలు చేసే కౌశిక్ రెడ్డి దమ్ముంటే ఆధారాలు చూపెట్టాలని అన్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఎందుకు ఓటు వేయలేదో చెప్పాలని, ఒక తెలుగువాడిగా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు ఇవ్వాల్సింది పోయి అసలు ఎన్నికకే దూరంగా ఉండి రాజకీయాలు చేయటం చూస్తుంటే బీఆర్ఎస్ నాయకులు ఎంత అక్కస్తూ ఉన్నారో అర్థమవుతుందని అన్నారు. అవినీతి గురించి, స్కామ్ల గురించి బీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్, కవిత అనే చెప్పారని, హుజూరాబాద్లో 2 ఏళ్లు ఎమ్మెల్సీగా ఉండి ఒక్క కమిటీ వేయకుండా కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన కౌశిక్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం గురించి మాట్లాడటం సిగ్గుచేటని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయ ఆలయాల పార్టీ కమిటీలను నియమించామని, ఇది కౌశిక్ రెడ్డికి మాకు ఉన్న తేడా అని అన్నారు. అంతేకాకుండా ఉద్యమ పార్టీగా మొదలెట్టి రాజకీయ పార్టీగా మారిన తర్వాత దేశంలోని అత్యంత డబ్బు కలిగినటువంటి ప్రాంతీయ పార్టీగా ఎలా ఎదిగింది బీఆర్ఎస్ నాయకులు చెప్పాలని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితిగా తెలంగాణను దోచుకుని భారత రాష్ట్ర సమితిగా దేశాన్ని దోచుకోవడానికి బయలుదేరితే రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్పి ప్రతిపక్షానికి కూర్చోబెడితే పార్లమెంటు ఎన్నికల్లో ఇంటికే పరిమితం చేశారని అన్నారు. ఇకపై భారత రాష్ట్ర సమితిని బోగస్ రాష్ట్ర సమితిగా నామకరణం చేయాలని అన్నారు. కౌశిక్ రెడ్డి 1 టైం ఎమ్మెల్యే అని, హుజూరాబాద్ భవిష్యత్ కాంగ్రెస్ పార్టీదేనని, ఆరోపణల కంటే అభివృద్ధిలో పోటీ పడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. నిన్న హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, మా సూసైడ్ స్టార్, హైదరాబాద్ లో తెలంగాణ భవన్ లో ఒక ప్రెస్ మీట్ పెట్టిండు. ఆ ప్రెస్ మీట్ లా అతను చెప్పిన అంశాలు ప్రెస్ మిత్రులు కాక స్కూల్ పోయే 1వ తరగతి పిల్లోడు కూడా అది వింటే అసలు ఇతనికి ఏమైనా బుద్ధి ఉందా, అసలు ఎమ్మెల్యే మాట్లాడాల్సిన మాటలేనా, పరిజ్ఞానం ఉందా, ఏం మాట్లాడుతున్నాడు అనే ఒక విధంగా అతను ప్రెస్ మీట్ లో మాట్లాడడం జరిగింది. నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా, ఎందుకంటే వారిని ఒకసారి డాక్టర్ని చూపించుకుంటే మంచిది. ఎమ్మెల్యే బాధ్యతగా మాట్లాడతాడా ఏందని చూస్తున్నాం మేము. కానీ ఏ ఒక్కసారి కూడా అతను మాట్లాడే తీరు కానీ, ప్రవర్తన కానివ్వండి, బాడీ లాంగ్వేజ్ కానివ్వండి, అతను చేసే చేష్టలు కానివ్వండి, ఏ ఒక్కటి ఒక ఎమ్మెల్యే స్థాయి, ఒక లీడర్ స్థాయి వేషాలు చేస్తలేడు. డాక్టర్కి, సైకాట్రిస్ట్కి కాల్ ఇస్తే నా పేరు కూడా ఎవరు కలిసిందో నేను పబ్లిక్లో డాక్టర్ పేరు కూడా చెప్తా. ఎవరైతే సీజోఫెర్నియా అనే డిసార్డర్ ఉందనేదో ఒకసారి చూపించుకుంటే బెటర్ అని నేను వారి మీ ద్వారా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా నేను తెలియజేస్తున్నాను.